సంభూతుడనై, అల్ఫోపమేఘనై, నిత్యుడనై, నివాదుకాడునై, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నడనై ఇప్పుడు మీ మధ్య సంచారం చేస్తున్నాను. ఆదిలో మీ పెద్దను దర్శించిన నేను శాస్త్రీయ నిబంధనతో మిమ్మల్ని కూడా దర్శించి మిమ్మల్ని కూడా పవిత్రపరిచి నా రాజ్య మహిమ ప్రభావంతో అలంకరించడానికి ఇష్టపడుతున్నాను. ఇదే యెహోవాకు సర్వీస్ను కొందరములు. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దివ్య మార్గంలో పని చేయనుగాక. ఆమేన్. జీవంగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాం. దేవుడి స్వస్థలండి. ఏ దైవజనుడు సువార్త ప్రారంభించిన ఒక ఆశ్చర్య విషయము మాట్లాడుతూ ఉంటాడు. అదేంటంటే, మీరు అబద్ధాలు ఆడకూడదు, మీరు నీతిమంతులుగా ఉండాలి, మీరు యథార్థపరులుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పవిత్రులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులే అనే మాటనే ప్రతి దైవజనులు మాట్లాడుతాడు. అయితే ఎందుకు ఈ పరిశుద్ధ, నిజంగా పరిశుద్ధ అనేది ఉందా? నిజంగా కూడా అవతారం అనకూడదా? దేవుడు నమ్ముకుంటే నిజంగా యథార్థంగా ఉండాలా? నిజంగా పరిశుద్ధంగా ఉండాలా? నిజంగా పవిత్రంగా ఉండాలా? మనకి చాలా కోపం వస్తుంది. ఎడితే ఏదో దేవుడు నమ్ముకున్నాం, ఏదో ప్రార్థన చేసుకున్నాం, ఏదో వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం చేస్తున్నప్పుడు అబద్ధాడమా? ఏదో ఊళ్ళో పిలవడన్న తర్వాత పెట్టుకోమా? ఇదేంటమ్మా, దేవుడు నమ్ముకుంటే అబద్ధాలు అనకూడదు, మూడు పిల్లలు పెట్టుకోకూడదు, పవిత్రంగా ఉండాలి, మరి పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఏంటబ్బా ఇదే? మన వల్ల కాదులే, వాళ్ళు అలాగే చెప్తారులే. ఫాస్టులు నీతిమంతులు ఎట్లే, ఫాస్టులు యథార్థపరులు ఎట్లే, ఫాస్టులకు వ్యక్తులు ఉన్నాయంట్లే అని కూడా మనం రివర్స్గా మాట్లాడుకుందాం. ఫాస్టులు కూడా వద్దు, అన్నయ్య గారు కూడా వద్దు. అసలు దేవుడు ఏమన్నాడు? నిజంగా నీతిమంతులు కూడా మన్నాడా? నిజంగా పవిత్రులు కూడా మన్నాడా? చూద్దామండి ఒకసారండి. యోహాను 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. అమ్మా, ప్రతిష్ఠ చేయుము. ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. ఏం చేస్తాడండి? మన దగ్గరికి వచ్చిన దేవుడు మనం చెప్తూ ఉంటాం. చాలామంది ప్రార్థన, నాయన నేను నీతిమంతుడిగా ఉండాలంటే ఉండలేకపోతున్నాను, నాయన నేను యథార్థపడిగా ఉండాలంటే ఉండలేకపోతున్నాను, ఏంటో ఫాస్ట్గా తిడుతున్నారు, మరి నేను మా ఆయన తిట్టకుండా ఉండాలంటే తిట్టకుండా ఉండలేకపోతున్నాను, ఏంటో అబద్ధాలు ఆడకుండా ఉండలేకపోతున్నాను అని కూడా చాలామంది ప్రార్థన చేస్తారు. మీరు ఏడుపేదలు వింటే ఎక్కువగా వినపడతాయి. మరొకసారి ఏంటో చేపల చెరువు ప్రార్థన చేస్తుంటారు, చీకటి ఉండలేకపోతున్నాను అని కూడా అంటూ ఉంటారు. ఇదిగో చెప్తున్నాడు, నిజంగా యథార్థంగా ఉండాలంటాడు, నిజంగా పవిత్రంగా ఉండాలంటాడు, నిజంగా నీతివంతులుగా ఉండాలట. అది దేవునికి ఏర్పడట. పరలోక రాజ్యంలో అబద్ధాలు ఆడేవాళ్ళు, పాపులు, అనీతివంతులు, జగడకోరులు, ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యం ఉండరంటాడు. అందుకు భూలోకములో నిన్ను పరిశుద్ధపరుచుకుని, ఎలా పరిశుద్ధపరుచుకుంటాడండి? 1 వాక్యం ద్వారా, 2 ఆత్మ ద్వారా. వాక్యం ఉన్న తర్వాత ఆశ కలుగుతట. నిజమే ఎలా ఉండాలి, నిజమే ఎలా ఉండాలి,
మనం కూడా అలా ఉండాలి అనిపిస్తట. లేదు ఆఖరి ప్రయోగం చేస్తట పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ఏమైపోతా ఉంటా? సంపూర్ణంగా పరిశుద్ధిగా మారిపోతా ఉంటా. అలా మారిపోతారా? అలా పరిశుద్ధంగా మారిపోతారా? సమరస్య దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు వారు. అది చెప్తుంది, మా అమ్మమ్మ వ్యభిచారి, మా నాన్నమ్మ వ్యభిచారి, నేను వ్యభిచారి, మా అమ్మ వ్యభిచారి, మరి మా మేనత్త వ్యభిచారి, నేను వ్యభిచారి, మా వంశంతా వ్యభిచారులే. ఇది జనరేషన్ ఎప్పుడు జరుగుతుంది. యేసు ప్రభు వారు సమరస్యునికి అడిగాడు. ఆవిడంటది, నేను పరలోకానికి వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను పరిశుద్ధులుగా మారిపోయాను, ఇప్పుడు నేను వ్యభిచారం చేయట్లేదు. అందరితో చెప్తుంది, నేను పరలోకానికి వచ్చానంట, నేను పరలోకానికి వచ్చాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయాను. అయ్యా చెయ్యొచ్చు కదంటే ఎలా బతుకుతాం? అబ్బే కుదరతాం. నేను పరిశుద్ధపరచబడతాను, నేను కడిగేయబడ్డాను, నాలో ఆత్మ ఉంది, దేవునికి ఆత్మ ఉంది. పాపం చేయనివ్వదో, పాపం చూడనివ్వదో, పాపం విననివ్వదో. అందరికీ చెప్పేస్తుంది, మొత్తం అందరికీ చెప్పేస్తుంది, కనపడే వాళ్ళకి అందరికీ చెప్పేస్తుంది. ఇంకా పాట కూడా పడేస్తుందండి, అందరికీ చెప్పేస్తుంది. ఈ యొక్క యూతులు అంటారు, ఏమే పనికి మారుతానా, నువ్వు పనిలోకి ఎదిగెళ్తావా? ఇవే పనికి మారుతానా, నీకు దేవుడు కనబడ్డా? ఏమే పనికి మాలు బతుకుతుందన్నా? నీలో ఆత్మ ఉందా? ఏ ఆత్మ? దురాత్మ అని అందరూ నవ్వుతున్నారు. ఎంతమందిని ఉన్నా సరే సమస్య చేస్తుంది, నాలో ఆత్మ ఉంది, ఆమేన్, నాలో పరిశుద్ధాత్మ ఉంది, ఆమేన్, అయ్యా నన్ను పరిశుద్ధపరిచింది, ఆమేన్, నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, ఆమేన్, నేను పరిశుద్ధురాలినే. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది? అనీతిమంతులను ఒకసారి మా ప్రాణంగా పిరికివారును, అదేనండి, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. దేవుడు స్వస్థాలు వెళ్ళి నరకానికి వెళ్తారంట. ఎవరండి? వ్యభిచారులు. నువ్వు క్రైస్తవుడు అయి వ్యభిచారిగా ఉండొచ్చు, క్రైస్తవుడైన దొంగగా ఉండొచ్చు, క్రైస్తవుడు అబద్ధాలు ఆడొచ్చు, క్రైస్తవుని మోసకరంగా జీవించవచ్చు. నీవు అగ్ని గుండాలకు వెళ్తామంట. లేదు పరిశుద్ధాత్మ వచ్చింది, నిన్ను పవిత్రపరిచింది, పరిశుద్ధాత్మ తీసుకెళ్తుంది, పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తుంది. అందుకే యేసయ్య అంటాడు, నేను పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాను. అందుకే మీకు అందరికీ తెలుసు, మగ్దల మరియ అన్నా కైపులు అన్నారట, ఏమేవ్ ఆ కుర్రాడు కులాన్ని మార్చేస్తున్నాడు, మతాన్ని మార్చేస్తున్నాడు, మంచి యవనకాలను ఉన్నాడు, ఎంతోమంది రాజకుమారులు బోతా కుట్టించావు, వెళ్ళి యేసుని కూడా బోతా కుట్టించుకున్నారంట. అబ్బా ఏమి టాయిలెట్ అండి, ఏమి సెంట్ అండి, రోజుకి 30,000 రూపాయలు సెంట్ రాసుకున్నాడు. ఎంతమ్మా? 30,000 రూపాయలు సెంట్ రాసుకున్నట. ఎవరండి? మగ్దల మరియ. అంత ఘాటంట, అంత కంపంట, అలాంటి కంపు సెంట్ రాసుకున్నదట, రాసేసుకుందండి. అది చీర కట్టినాడు, ఎవరు కట్టరంట, చీర కట్టేసుకుందండి. ఆ రోజుల్లో రాజవంశంలో కానీ యూదులో కానీ దానికన్నా మించిన అందగాళ్ళు లేడట. అంతేకాకుండా ఎంతో చక్కగా మాట్లాడుతుంట. వాళ్ళు కన్నులు కలదాని మీకు సినిమా పనులు రావు కదా. రాగానే బండమేంచి కింద దిగిందంట. బండమేంచి కిందకి దిగి చక్కగా యేసు ప్రభు ప్రసంగం వింటుందంట. తెల్లారేం చేసిందంట, మేకప్ తీసేసిందంట. తెల్లారేం చేసిందంట,
టింగు రంగు డ్రెస్ చేసిందంట. తెల్లారి ఏం చేసిందంట, సెంటర్ రాయడం మానేస్తుందంట. తెల్లారి ఏం చేసిందంట, హీల్ జోడేసుకుందంట. నార బట్టలు కట్టుకుని ఒక భక్తుడు అలాగొచ్చి యేసు ప్రభుకి ఎదురు కూడా దూరంగా కూర్చుందంట. దూరం కూర్చుని ఏం చేస్తుందంట అండి, ఏడుస్తుందంట. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, నేను నరకానికి వెళ్తాను, నేను ఘోర పాపిని, నేను నరకానికి వెళ్తానని. ఈ లోపల మనసులో ఒక మాట వచ్చిందంట, ఆ పుణ్యాత్ముడి పాదాలు ముట్టుకుంటే బాగుండు, ఆ పరమపురుషుడి పాదాలు ముట్టుకుంటే బాగుండని ఇలా చెయ్య, ఇలా 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 అంటున్నాను, మళ్ళీ వెనక లాగేసుకుంటున్నా, చెయ్య ఇలా 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 అంటున్నాను, మళ్ళీ వెనక లాగేసుకున్నాను. నేను ఘోరమైన పాపిని, నేను ఆ పరమపురుషుని ముట్టుకుంటే మైలుపడిపోతాడు, దోషిగా మారిపోతాడు, ముట్టుకోకూడదాన్ని అని అలా కూర్చుందండి. మనకు మళ్ళీ అవుతానా, ఏడుస్తూ కూర్చుందంట, ఏడుస్తూ ఉందంట. అంటే పరిశుద్ధాత్మ వచ్చిందండి. అన్నా కవిలు కాగేశారు, ఏమే ఏంటయ్య గారు ఇంకేం చెప్పామే, వెళ్ళానండి, నా చెయ్యి పట్టుకున్నాడండి, నాతో మాట్లాడాడండి. ఏం మాట్లాడాడే, పరలోక రాజ్యం తీసుకెళ్తాయంటండి అని లాగబెడిచి అమ్మగొడు. అయ్యా ఆయన శిక్షించలేదు, మీరన్నా శిక్షించండి, నేను ఘోరమైన పాపిని. ఏంటి అని మాట్లాడుతున్నావా? అవునండి, నేను ఘోరమైన పాపిని, వ్యభిచారిని అని చెప్తా, నేను దోషిని. కానీ ఈ దోషిని ఆయన పరిశుద్ధపరిచాడు, ఆయన ఆత్మనిచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. సాధారణంగా స్వప్నారంభంగానే పాటలు పాడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు వచ్చి కూర్చున్నారు, సభ ప్రారంభమవుతుంది. మగ్దల మరియా మీకు తెలుసుగా, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, కళ్ళు పొద్ది వ్యభిచారం కదా, అన్నీ ఉన్నాయి లక్షణాలు. పాట పాడటం ప్రారంభించింది. అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, సుమారుగా 12,000 మంది ఉన్నారట. ఈ పాట ఎక్కడో విన్నాం, ఈ పాట ఎక్కడో విన్నాం, ఈ పాట ఎక్కడో విన్నాం అనుకున్నారు. మళ్ళీ అనుకున్నారట, ఇది స్వరం మగ్దల మరియలాగా ఉందే, ఈ స్వరం మగ్దల మరియలాగా ఉందే అనుకున్నారట. కొద్ది సమయం తర్వాత ఎవరు పాడారని చూస్తున్నారంట. కానీ ఏ మేకప్ లేదు, ఏ అలంకరణ లేదు, ఏ సెంటు లేదు, మామూలుగా ఉంది. ఎవరివిడా, కొత్త ఆవిడా, ఎవరివిడా, కొత్త ఆవిడే అనుకున్నారంట. ఈ లోపల యేసు ప్రభు అంట, మగ్దలేనా మగ్దలేనా అని అంట. మగ్దల మరియారా, మగ్దల మరియా, ఇది మారు మనసా, ఇది భక్తురాలా, కపట ప్రియురాలు, యేసుని మోసం చేయడానికి వచ్చిందేమో అనుకున్నారు అందరం. కానీ యేసునంట, నీకు విడుదల ఇవ్వబడింది, నా రాజ్యంలో ప్రవేశించున్నావు, నీ పాపం పరిహారమైనది, నువ్వు శాప విమోచన పొందావు, నువ్వు పరలోక రాజ్యంలో ధన్యోస్మి. ఎందుకు ఈయన పరిశుద్ధపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ రావాలంటాడేంటి? ఈయన ప్రాజ్ఞములుగా మీలో ప్రార్థన చేసేవాళ్ళు మొగులు తిట్టిన వాళ్ళు ఎవరో, మీలో ప్రార్థన చేసేవాళ్ళు చేపల చెడు కోసం ప్రార్థన చేయని వాళ్ళు ఎవరో, లోకం కోసం ప్రార్థినారు. మీలో ప్రార్థన చేస్తున్న వాళ్ళు అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరో చెప్పండి, మోసం చేయని వాళ్ళు ఎవరో, మీరందరూ ఎవరో లోకస్తులు. మీరందరూ ఎక్కడికి వెళ్తారట? అగ్నిగుండాలు పోతారట. కానీ ఆయన పిల్లలు అగ్నిగుండాకి వెళ్ళటం ఇష్టం లేదట. అందుకు ఆయన పరిశుద్ధం అంటే కడగటం, అట్ల బొట్లు పెట్టుకుంటాం, బొట్టు తీసేయటం, గాజులు తీసేయటం, పట్టాలు తీసేయటం, తెల్లచీర కట్టుకుంటాం, ఇది మీరు పరిశుద్ధ అంటారు. ఆత్మ పరిశుద్ధ. ప్రాణం
అయినా నీతిని మొదలైన వాళ్ళు. అందుకే అబ్రహాం గారిని అంటాడు దేవుడు, నీ కొడుకును బలిస్తావా? ఓకే, ఇచ్చినవాడు నువ్వే తీసుకో. సరే, యేసయ్య అలాగా రోడ్డు అంటే అవుతున్నారు. ఈ లోపల మేడి చెట్టు తల్లింది. మీకు అందరూ తెలుసు, అందరూ అనేసుకున్నారు మేడి చెట్టుపై పుట్టుడు ఉన్నాడు. నిజంగా మేడి చెట్టుపై పుట్టుడు ఉన్నాడు. అలాంటి పుట్టోడు చాలామంది ఉంటారు. పుట్టోడు ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య దిగిరారా అన్నాడు. అదే అభిమన్యుడు ఊడిపడ్డాడు. అన్ని వెంటనే భుజం మీద చేశాడు, నడరా అన్నాడు. యేసు ప్రభు కూడా వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళ జాతోళ్ళు, వాళ్ళ మతం వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అన్నదమ్ములు ఇంత ప్రవక్త కదండి. ఇప్పుడు నన్ను కూడా ఈ మాత్రం దానికి మా వాళ్ళందరూ కూడా చాలా గౌరవిస్తారు. మొన్న మా బామ్మర్తి గారి ఇంటికి వెళ్ళాను. అసలు ఎప్పుడూ ఇలా పడుకుంటాడండి తాగేసి. నిద్రలేకపోయినా తర్వాత నటించాడండి. ఇంటికి గాబలిసిపోయి పొగరు 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 అని ఆయన అన్నాడు, చేపలు చెడిపోతున్నాయండి బాబా, ఇది చెడిపోతున్నాయి, ఇంకా వాన కురవలే బాయా అన్నాడు. మీరు అంటే కురవదు అనుకోండి, వాన కురవడం మనిషి. నిన్న అంటాడు, బాబా వాన కురవడం మనిషింది, చెరువు నీళ్ళు తగ్గిపోయి వాళ్ళ తగ్గిపోయింది, మన వివరం కాలం తగ్గిపోయింది. అయితే మనం చూసినప్పుడు అందరూ గౌరవిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ప్రవక్త అయ్యాడు. అందుకు అందరూ అనుకున్నారు ప్రవక్త వాళ్ళకి రాజ్యాలు తెచ్చిపెట్టారు కాబట్టి ఈ ప్రవక్త రాజ్యం తెచ్చిపెడతారని. ఆయన కూడా మా ఓడే మా ఓడే మా ఓడే మా ఓడే, మా చుట్టూ, మా బంధువు, మా స్నేహితుడు, మా అప్పగారు బుల్లోడు, మా అప్పగారు బుల్లోడు, మా అప్పగారు పెద్ద బుల్లోడు. నేనంటే చాలా ఇష్టం అనుకోండి, నాతో బాగా మాట్లాడతారు అందరూ. నేను 12,000 మంది అదే చెప్తున్నారు, నాతో బాగా మాట్లాడతాడు. అయినా కానీ చిన్నప్పుడు నేను ఎత్తు తిప్పానయ్యా మా వాడినే ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు కూడా వెళ్తా ఉన్నారు. మేరు చెట్టు మంచి దిగడి పుట్టాడు, భుజం మీద చేస్తాడు. యూదుల మధ్యన ఏం ప్రారంభమైందండి? గొనుగుడు. గొనుక్కున్నారు. రే మనవాడికి తెలియదురా, అది మాదిగోడురా, అని ముట్టుకున్నాడురా, అది మాదిగోడురా, అని భుజం మీద చేసాడురా, అని బుద్ధి లేదురా అని. కానీ ఎవరైనా చెప్పరా, ఏయ్ నువ్వు వెళ్ళరా పల్లి పక్కడా, ఇదిగో చెప్పా మీ గురువుగారికి అలా మాదిగోడని, రే వంకరకెళ్ళడా, రే మీ గురుగారు చెప్పడరా అని మాదిగోడని అని. ఇలా ఎంత కోళ్ళ ఇలా పిల్లిగంత వేసుకుంటా. యేసు ప్రభు అంటే అందరికీ భయమే. ఏ భయము? భక్తి చేత భయం. చాలామంది కోపం ఉన్నవాడు రౌడీలని చెడుతారు, భక్తి చేత భయం. అప్పుడు నేను చూస్తూ ఉంటానండి, రోడ్డు మీద వస్తున్నప్పుడు కొంతమంది కుర్రోళ్ళు సిగరెట్ల నుంచి గుప్పేస్తూ ఉంటారు. నన్ను చూడగానే ఎక్కడ సిగరెట్లు చేస్తారండి. నేను వాళ్ళకి నాకు తెలియపోయినా వెళ్తాను. ఇదంటే భయం చేత, భక్తి చేత భయం. కొంతమంది ఎదురైనప్పుడు మాట్లాడదాం ప్రయత్నం చేస్తారు, వెంటనే కాలంలో చెప్పులు లేస్తారు అంటూ ఉంటారు. అదేంటంటే భయం చేత భక్తి, భక్తి చేత భయం. అంచేత ఇప్పుడు వీళ్ళు ఒంగుని వెళ్తున్నారు. యేసు దగ్గరికి వెళ్ళి మాదిగూడంట మాదిగూడంట, మాదిగూడితో మాట్లాడుతున్నావా, ఇదిగో మనవాళ్ళు అంటున్నారా మాదిగూడంట. ఈ పెద్ద ఆయన ఏమైనా మాట్లాడతాడండి? మాట్లాడ్డా. ఈయనకి ఏం తెలుసండి? జగత్ పునాది వేయక ముందే నీవెవరవో తెలుసంట. చెప్పాలి, నీవెవరవో ఎవరు తెలుసంట? యేసయ్య తెలుసంట. ఎప్పుడంట? భూమికి పునాది వేయినప్పుడే తెలుసంట. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎవరి కడుపులో పుట్టావో, ఎవరింటికాడ పుట్టావో, ఎవరింటికాడ పుట్టి ఏం చేస్తున్నావో, నువ్వు వ్యభిచారం చేస్తున్నావో, నువ్వు తాగుతున్నావో, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావో, నువ్వు మోసాలు చేస్తున్నావో అన్నీ తెలుసంట. ఆయనకి ఎవరో చెప్పవసరం అంట.
ఆయన ఎవరో బోధించవలసినదట. వెళ్తా ఉన్నాడు, రోడ్డు 2 ముక్కలయ్యింది. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అండి? మాదిగోళ్ళపేటలోకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు అంటారు, రే మీ గురువుని చూడండి, నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం, దేకించేస్తాం. అడ్డమైన వాళ్ళతో మాట్లాడతాడా? మాదిగోళ్ళతో మాట్లాడతాడా? మాదిగోళ్ళు పేట వెళ్తాడా? ఎప్పుడు మేము వెళ్ళలేదు. ఇప్పటికి మేము 12,000 సంవత్సరాల నుంచి ఎప్పుడు మాదిగపేటలో కాలు పెట్టలేదు, మాలపిల్లలో కాలు పెట్టలేదు. ఈడు అందుకు వెళ్ళిపోతాడా? ఈడు సంగతి చూస్తాం, ఏం చేస్తాం చూడు అని ఇంకా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు మాదిగోడి ఇంటికి వెళ్ళాడు. మీకు అందరికీ తెలుసు, మాదిగోడు అన్నాడు, మా ఇంటికి రావద్దండి. యేసు ప్రభువారు చక్లాడుతా ఇంట్లోకి వెళ్ళాడు, కుర్చీ లాక్కున్నాడు, కుర్చీ మీద కూర్చున్నాడు. జక్కయ్య ఆకలి అవుతుంది, భోజనం పెట్టన్నాడు. రా ఏమైనా భోజనం పెట్టను, నేను మాదిగోండి అండి, నేను మాదిగోండి, నా ఇంటికాడ మీరు భోజనం చేయడం ఏంటి? నేను భోజనం పెట్టను, ఏమైనా భోజనం పెట్టను. అప్పుడు యేసు ప్రభువారు పుస్తకం ఇప్పాడు. ఓరి పిచ్చోడా, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పవిత్రుడివి, పరలోకాంచి భూలోకంలో పడిపోయావు. అసలు పాపం ఏంటంటే జన్మ. తల్లి గర్భంలోకి వెళ్ళావు కాబట్టి పాపిగా మారావు. పాపిగా మారావు కాబట్టి నువ్వు గుడ్డోడు అయ్యావు కాబట్టి లోకంలో తిరగట్రాయి చెప్తున్నావు. ఒరిజినల్ నువ్వు పాపి కావు చెప్పాడు. నీలో ఏముంది? ఆత్మ ఉంది. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకానికి వచ్చావు. ఆమేన్. ఇప్పుడే నీ పాపాలు క్షమించబడుగాక, పరిశుద్ధాత్మ పూర్వకుడిగా మార్చబడదుగాక అన్నాడు. అంతే కంగారుగా యేసు ప్రభు వారికి భోజనం పెట్టాడు, రకరకాల కూరలు వేసి పెట్టాడు. ఆ పెద్ద మొక్క కూడా వేసాడు. ఏ మొక్క? ఆ మొక్క కూడా వేసాడు. గొర్రె మాంసం వేసాడు, మేక మాంసం వేసాడు, ఇంకేం మాంసం వేసాడు? గుడ్డు మాంసం వేసాడు, పీతల కూర వేసాడు, రొయ్యల కూర వేసాడు, ఇక కోడి మాంసం కూర వేసాడు, అన్నీ వేసాడు. ఈయన తక్కువ ఏంటండి, మెల్లిగా ఒక్కోటి అనుకున్నాడు. రేపొట్టాడు వస్తాను పని ఉందా, వెళ్ళిపోయాడు. ఇంకా చూసుకోండి, పొట్టోడి ఇంట్లో పంచి పైకిలాగా కిందకిలాగా పైకిలాగా ఇంకా పాట ఏం పడుతున్నాయండి? ఏస్ అంటే చెప్పాలి. మీలో ఎవరికైనా సంతోషం ఉందా? అబద్ధాలు ఆడుతున్నారు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. సమరస్త్రీ ఏం చేసిందండి? కుండ పగలు కొట్టింది, నాట్యం చేయడం ప్రారంభించింది. మగ్దల మరి ఏం చేసిందండి? రక్షకుడు ఎప్పుడైతే వచ్చాడో తన జీవితంలో పాటలు పడడం ప్రారంభించింది. ఈ పనికి మాకు దానికి ఇంత రక్షణ అని పొట్టోడు అన్నాడు. అందరి దగ్గరికి పరిగెట్టుకెళ్తున్నాడు. ఒరే నేనంటే ఎందుకున్నారా? యేసు మా ఇంటికి వచ్చాడు రా. ఎవర్రా యేసు? దేవుడు వచ్చాడు అన్నాడు. నా పాపం కడిగాడు, నా శాపం కడిగాడు, నన్ను విమోచించాడు, నన్ను పొలాన్ని తీసుకెళ్తున్నాడు. ఇక నేనేం చేసా? పాప వ్యాపారం చేయను. వడ్డీ పెంచానన్నాడా? రూపాయి వడ్డీ పెంచానన్నాడా? అందరూ 2 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాడు. మరి కొంతమంది మన ఓ ల్యాండ్లు ఇస్తున్నారంట, 3 రూపాయలు వడ్డీకి ఇస్తారంట. ఓ ల్యాండ్లో వడ్డీకి ఇస్తున్నాడా? వడ్డీకి ఇవ్వట్లేదు, పంచి పెడుతున్నాడు. అందరికీ పంచి పెడుతున్నాడు. పంచి పెడతా చెప్తున్నాడు. రే నేనంటే ఎవరు అనుకున్నారా? నేను పరలోకానికి వచ్చాను. రే నా పాపం కడగబడిందిరా, రే నా శాపం కడగబడిందిరా, రే నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను రా అందరికీ చెప్పేస్తున్నాడు. తను ఎవడెవడో కొట్టాడు, తను ఎవడెవడో తిట్టాడు, వాళ్ళ సామాను పట్టుకొచ్చాడు, వాళ్ళ సామాను ఇచ్చేసాడు. అందరికీ క్షమాపణ చేస్తున్నాడు. క్షమించండి రా, అప్పుడు తెలియక అలా చేశానా? రే ఇక చేయను. అయ్యగారు 100 రూపాయలు వడ్డీకి ఉండే, రే 100 రూపాయలు తీసుకోరా, వడ్డీ మడికోదు. రే ఇంకొద్దులే పని తీసుకో. తన ఆస్తి అంతా అమ్మేస్తాడు, పనిపెడేస్తున్నాడు. అంచేత యేసయ్య
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలో ఏముండదండి? ఆవగంజమే తొక్కంత కూడా ఏముండదండి? పాపం ఉండదు. తప్పడు కొట్టండి. ఏం చేస్తామండి? దేవుని స్తుతించడం ప్రారంభిస్తాం. యెషయా 11 యెషయా మొద్దు నుండి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. పరిశుద్ధాత్మ గనక నీలో ఉంటే, ఆత్మ నీలో ఉంటే ఏమని చూస్తాడండి? దేవుని చూస్తాట. నీలో ఆత్మ లేకపోతే దేవుని చూస్తాడండి? లోకాన్ని చూస్తాట. నేను గొప్ప అవ్వాలి, నీ శక్తిమంతులు అవ్వాలి, నేను బలవంతులు అవ్వాలి, నేను అలా అయిపోవాలి, ఎలా అయిపోవాలి, నేను ఎలా సంపాదించేయాలి, ఇలాగ అక్కడే ఇదే మేడ కట్టేసుకోవాలి. ఈ యాదవ పనికి మాల ఆలోచనలన్నీ నీకు వస్తాయంట. చూద్దామండి లూకా 1:69. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, యేసు ప్రభు పుట్టాడు. చిన్న పిల్లోడు, 7 రోజుల పిల్లోడు. అని జాతకర్మలు చేయించడం తీసుకెళ్ళినప్పుడు అమ్మా నీ బిడ్డ గనుడు అవుతాడు, నీ బిడ్డ రాజు అవుతాడు, నీ బిడ్డ శక్తిమంతుడు అవుతాడు, నీ బిడ్డ బలవంతుడు అవుతాడు అనకుండా ఆయన అంటాడు, ఈయనే దేవుడు, హల్లెలూయా, ఈయనే రక్షకుడు, హల్లెలూయా, ఈయన కోసం నేను తప్పించిపోతున్నాను. నా జన్మ తరించింది, నాకు విమోచన దొరికింది. ఏలన నా రక్షకుడు నన్ను దర్శించిన ఏలన, నాకు విమోచన నేలనని అలా పిల్లల్ని 2 చేతుల మీద ఎత్తుకుని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. తండ్రి నన్ను విడిచిపెట్టలేదు అయ్యా, నీ దర్శనం ఇచ్చావు, నీ కృపనిచ్చావు, నాకు విడుదల ఇచ్చావు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నావు, అందుకు స్తోత్రాలయ్యా. నీలో దేవుని ఆత్మ అంటే, ఆత్మ అంటే ఖచ్చితంగా ఏమని చూస్తే దేవుని చూస్తే